వెల్కమ్ టు వరలక్ష్మి మదరిల్లు. అందరూ ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం ఎవరైతే నా వీడియో చూస్తారో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. తప్పకుండా లైక్స్ ఇవ్వండి, అలాగే సపోర్ట్ చేయండి. నేను మొన్న పెట్టిన గంజి వీడియో అండి, ₹1 కూడా ఖర్చు పెట్టుకోకుండా శారీస్కి ఏ విధంగా గంజి పెట్టుకోవాలన్న వీడియోకి 1,00,000 వ్యూస్ వచ్చాయి. అలాగే 1,200 మంది సబ్స్క్రైబర్లు అయ్యారు. అలాగే మీ అందరి ఆశీస్సులు ఇలాగే నా పైన ఉండాలని, అందరూ ఇలాగే ఆశీర్వదిస్తారని అనుకుంటున్నానండి. మీ అందరికీ మనస్ఫూర్తిగా పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. నేను ఈ మధ్య మీషోలో ఒకదాని తర్వాత ఒకటి ఐటమ్స్ నచ్చి అన్నీ బుక్ చేశాను. చూడండి, ఇవన్నీ ఇప్పుడు ఈరోజు అన్బాక్సింగ్ చేస్తున్నాను. ఇవన్నీ చూడండి, నేను మీషోలో తీసుకున్నాను. చాలా రోజులు అవుతుంది, కానీ నాకు టైం కుదరక ఇవన్నీ అన్బాక్సింగ్ చేయలేదు. ఇప్పుడు మీ ముందర ఓపెన్ చేసి చూస్తాను ఒక్కొక్క ఐటమ్ ఏమున్నాయి అనేది. నేను ఇవి దాదాపు తీసుకొని ఒక 1 month 15 days అట్లా అవుతుంది తీసుకొని. ఇప్పుడు రేట్స్ ఎంత ఉన్నాయో తెలియదు, చాలా చీప్ అనిపించేవి. అన్ని ఇంట్లోకి సంబంధించినటువంటి ఒక్కొక్కటి ఏం తీసుకున్నాను ప్రతి ఒక్కటి నేను ఓపెన్ చేసి చూపిస్తాను. రండి, మనం కూడా చూసేద్దాం ఒక్కొక్క ఐటము. ముందుగా ఏం తీసుకున్నానో చూసేద్దాం. వావ్, చూడండి, మీషోలో ఇది నేను తీసుకున్న పచ్చళ్ళు అలాగే పొడులు పెట్టుకునే జార్ అండి. ఎంత బాగుందో కదా ఈ జారు. దీంట్లో ఒక్కొక్కటి స్పూన్ వచ్చింది, అలాగే లిడ్, ఇది చూడండి బౌల్ వచ్చింది, స్పూన్ వచ్చింది. దీంట్లో ఇట్లా పెట్టేసుకుంటే ఒక్కొక్కటి మనకు ఉండిపోతుంది. ఒక్కొక్కటి తీసుకోవచ్చు. చూడండి, చక్కగా ఉంది. ఓపెన్ చేయలేదు, ఇప్పుడే అన్బాక్సింగ్ చేస్తున్నాను ముందుగానే. వీటి లింక్స్ అన్నీ నేను కామెంట్ బాక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి, తప్పకుండా చెక్అవుట్ చేయండి. మీకు కూడా నచ్చుతుంది అని అనుకుంటున్నాను. చూడండి, ఎన్ని రకాలుగా, ఒక 6 రకాలు, అంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క చట్నీ పెట్టుకోవచ్చు, సాల్ట్ వేసుకోవచ్చు, లేదంటే పొడులు వేసుకోవచ్చు. డైనింగ్ టేబుల్ మీద పెట్టుకొని ఇలా కూడా తిప్పుకోవచ్చు. మనకి ఏది కావాలనుకుంటే అలాగే ఇలా చక్కగా తిప్పుకోవచ్చు. దీనికి చూడండి, స్పూన్స్ స్టీల్ వేస్తే చిలుం పడతాయి కదా, అట్లా చిలుం పట్టకుండా దీనికి తగ్గట్టే ప్లాస్టిక్ ఇచ్చాడు. మంచి ప్లాస్టిక్ అన్నట్టు. ఇది కూడా చూడండి ట్రాన్స్పరెంట్గా ఉండడం వల్ల దీంట్లో ఏం వేసుకునేది అనేది మనకు బాగా తెలుస్తుంది. అంటే ఇందులో ఏం పచ్చడి ఉంది, ఏం పొడి ఉంది, ఉప్పు ఉందా, కారం ఉందా, పచ్చడి ఉందా అనేది బాగా తెలిసిపోతుంది. చూడండి, ఈ ఐటెం మీకు నచ్చిందా? దీని రేటు నేను అలాగే దీనికి ప్రైస్ ఎంత ఉందో అలాగే దీన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. దీని లింకు ఎలా ఉందండి, నచ్చిందా మీకు? చూడండి ఎంత బాగా తిరుగుతుందో. టేబుల్ మీద పెట్టుకుంటే చక్కగా. వీటిల్లో బరువు వేస్తే మనకు ఇది ఇలాగా బెండ్ అవ్వకుండా ఉంటుంది. బరువు వేసి చూపించాలి. నచ్చిందా అండి? ఓకే, ఇంకొక ఐటెం చూసేద్దాం. ఇది చూడండి, ఫ్రిడ్జ్ బాటిల్స్, వాటర్ బాటిల్స్ అండి. ఫ్రిడ్జ్లో పెట్టుకునేది కలర్ఫుల్గా. ఇది నాకు డైమండ్ షేప్ బాగా నచ్చినాయి. ఇదంతా ఒక ఈ 6 బాటిల్స్ వచ్చేసి 200 ఏమో, చాలా తక్కువ ప్రైజు, కానీ క్వాలిటీ బాగుందండి, మెయింటెనెన్స్ బాగుందని చెప్పేసి నేను ఇది తీసుకున్నాను. మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను. చూడండి బాటిల్స్, ఇది కూడా చాలా రోజులు అవుతుంది తీసుకొని. చూడండి ఎంత ట్రాన్స్పరెంట్గా. దీంట్లో వాటర్ ఉండేది కూడా మనకి ఎంతవరకు ఉండేది కూడా వాటర్ తెలిసిపోతుంది. ట్రాన్స్పరెంట్గా ఉండేది కూడా బాగా నచ్చింది. 3 కలర్స్ వచ్చాయి, ఒకటి పింక్, ఒకటి వచ్చేసి యాష్ కలర్, ఒకటి బ్లూ కలర్. అంటే రెండు యాష్, 2 బ్లూ, 2 పింక్. ఇది చూడండి ఒక్కొక్క బాటిల్ ఎంత బాగుందో కదా. బాటిల్స్ అన్నీ చక్కగా ఉన్నాయి. మామూలుగా అయితే ఒక బాటిల్ 70 రూపీస్ అలా ఉంటున్నాయి. ఇప్పుడు ఇవి 200 అంటే 50 రూపీస్ అంతే పడ్డట్టు. మనకు చాలా చౌకగా అనిపించాయి. ఈ 3 కలర్స్ ఎలా ఉన్నాయో మీకు నచ్చినట్టయితే దీని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. చూడండి ఎంత బాగున్నాయో బాటిల్స్, చాలా బాగున్నాయి. 1 లీటర్ పడుతుంది, ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి బాగుంటుంది. నెక్స్ట్ ఐటెం చూసేద్దామా? ఇప్పుడు ఇంకొక బాక్స్, ఇవి చూసండి ఎంత బాగున్నాయో కదా. జార్స్, డబ్బాలండి. ఇవి 12 పీసులు వచ్చేసి 450 రూపీస్, 12 వచ్చేసాయి. ఎంత బాగుందో చూడ. అన్బ్రేకబుల్, ఎయిర్ టైట్ కంటైనర్, ఇలా పెట్టుకోవచ్చు. దీనికి పైన లోపల వచ్చేసి ఇది రబ్బర్ వచ్చింది. అందువల్ల మనం ఏం పెట్టుకున్నా దీంట్లో కాజు వేసుకోవచ్చు. కారం, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, కొబ్బరి పొడి, నువ్వుల పొడి, ఇవన్నీ చక్కగా వేసుకోవచ్చు అండి. బాగా మనకు కనిపిస్తుంది. కిచెన్లో అన్నీ ఒకటే సేమ్ ఉండాలనే ఉద్దేశంతో ఈ బాక్సెస్ తీసుకున్నాను. ఇవి 12 బాక్సులు వచ్చినాయండి. దీంట్లో చూడండి, ఇవి మొత్తం 12 బాక్సులు వచ్చినాయి. ఎక్కడ కూడా ఏం అన్బ్రేకబుల్, ఇవి కింద పడేస్తే కూడా పగలవని చెప్పాడు. నాకైతే అన్నీ బాగానే వచ్చినాయి, ఏది పగిలిపోలేదు. ఇది చూడండి ఎంత బాగుందో కదా, ట్రాన్స్పరెంట్గా ఉంది. చూడండి, దీంట్లో ఏం వేసుకున్నా మనకు కనిపిస్తుంది. జీడిపప్పు
జీడిపప్పు వేసుకోవచ్చు, కాజు వేసుకోవచ్చు, కిస్మిస్ వేసుకోవచ్చు, ఉప్పు, కారం, పసుపు, చింతపండు అన్నీ పెట్టుకోవచ్చు. చక్కగా కనిపిస్తాయి. అందుకోసానికి కిచెన్లోకి ఇది కావాలని తీసుకున్నాను. నెక్స్ట్ ఐటమ్ చూసేద్దాం. వావ్, ఇదేంటండి, ఇది కూడా చూడండి 12 పీసెస్ వచ్చేసి నేను తీసుకున్నప్పుడు 560 ఎంతనో ఉండేది. ఇవి కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికండి. ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి. అలాగే మనము పల్లీలు, శనగలు దీనిపైన ఉన్నాయి చూడండి ఎన్ని ఐటమ్స్. ఇది కూడా అన్బ్రేకబుల్. అలాగే ఇలాగా తిప్పుకోవచ్చు. పచ్చళ్ళు వేసుకోవచ్చు, అలాగే డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. అన్నీ వేసుకోవడానికి ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి నేను ఇవి తీసుకున్నానండి. మాది పెద్ద ఫ్రిడ్జ్. వాటికి అన్నిటికీ ఇవి కూడా 12 పీసెస్ అంటే దాదాపు మనకు ఒక 50 రూపీస్ ఒక బాక్స్ పడ్డట్టు. కానీ ఎంత బాగున్నాయో చూడండి. వీటిపైన ఏమేమి ఉన్నాయో ఇన్ని ఐటమ్స్ మనం వీటిల్లో చక్కగా కనిపిస్తాయి కూడా మనకు. బొంబాయి రవ్వ అయినా సరే, ఇడ్లీ రవ్వ అయినా సరే, పల్లీలు అయినా సరే పురుగు పడుతుంటాయి కదా, అలా పట్టకుండా మనము ఇవన్నీ స్టోరేజ్ చేసుకొని ఇలా చూడండి 8 టైప్. ఇవి కూడా అన్బ్రేకబుల్ అండి. ఇవి కూడా 12 పీసెస్ వచ్చాయి చూడండి. దీంట్లో 12 పీసెస్ ఇవి కూడా నేను తీసుకున్నాను. దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. తప్పకుండా చెక్అవుట్ చేయండి. ఒకవేళ మీకు నచ్చినట్టయితే తప్పకుండా తీసుకోండి. ప్రైస్ చాలా తక్కువ అనిపించింది. అప్పుడు నేను తీసుకున్నప్పుడు ఇది 525 ఏమో పడ్డది. ఈ చిన్న బాక్స్ అయితే 425 పడ్డది. ఇప్పుడు ఒకవేళ బహుశా నేను మొన్న చెక్అవుట్ చేశాను 700 అలా ఉంది. అయినా కూడా నష్టం ఏం లేదు, తీసుకోవచ్చు. నెక్స్ట్ ఐటమ్ ఏంటో చూసేద్దాం. వావ్, ఏంటండి ఇవి అన్ని కిచెన్కి సంబంధించిన ఐటమ్. చూడండి, గ్లాస్ జార్స్ అన్బ్రేకబుల్. బ్రేకబుల్లేనండి ఇవి. మనము సీసాలండి, చట్నీకి, పొడులకి మనం 1 ఇయర్ పాటు నిల్వ పెడతాను కదా, మామిడికాయ తురుము. అలాగే మొన్న ఉసిరి తురుము చేశాను కదండి, దానికోసం అని చెప్పేసి ఇది చూడండి. ఇవి కూడా జార్స్. ఈ 4 జార్స్ వచ్చేసి మనకు ఎంత పడ్డాయి అంటే 400 300, నాకు సరిగా గుర్తులేదండి. వీటి లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇవి కూడా 4 జార్స్ వచ్చినాయి. ఒకటి నేను మొన్న మనం వీడియో చేశాం కదా ఉసిరి తురుము, దానికోసమని ఒక జార్ తీశాను. ఇప్పుడు ఈ జార్ చూడండి. ఇది కూడా 8 టైట్ ఇలాగా టైట్ చేసుకోవచ్చు. మనకు పచ్చళ్ళు పెట్టుకోవచ్చు, తురుగులు పెట్టుకోవడానికి ఇవి తీసుకున్నాను. ఫ్రిడ్జ్ కొరకే మెయిన్గా. ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ ఏంటో చూసేద్దామా. ఇప్పుడు చూడండి, ఇది చాలా బాగుంది ఐటము. ఇవి వచ్చేసి చిన్న బాక్సెస్ 130 రూపీసేనండి. మనము కిచెన్లో స్పూన్స్ పెట్టుకోవచ్చు, అలాగే సెల్ ఫోన్ పెట్టుకోవచ్చు. బాక్సులు చూడండి, ఈ స్టిక్కర్ ఉంది కదా, ఇవి తీసేసుకొని ఇలాగ గోడ కంటించుకుంటే దీనిలలో మనం అన్నీ వేసుకోవచ్చు. శారీ పిన్స్, అలాగే క్లిప్స్, బొట్టు బిళ్ళల ప్యాకెట్లు, ఇవన్నీ ఎక్కడ పడితే అక్కడ చిందరవందరగా వేస్తుంటాం కదా, అందుకోసానికే ఇట్లా మనం వేసుకోవడానికి ఇది బాగా నచ్చిందండి. ఇవి పౌచెస్ లాగా ఉన్నాయి, ప్లాస్టిక్వి. దుమ్ము పట్టిన కడుక్కోవచ్చు, కింద పడ్డ పగిలిపోవు. ఇక్కడ వెనక ప్లాస్టర్ ఇచ్చారు, మంచిగా చక్కగా ఇట్లా అతికించుకోవచ్చు. అతికించుకుంటే మనకి గోడలకి ఆ పేస్ట్, బ్రష్, అలాగే దువ్వాన, లేకుంటే ఫేర్ అండ్ లవ్లీ, మనకు ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర అంతా చెత్త ఉంటుంది కదా, నెయిల్ పాలిష్లు, క్లిప్స్, శారీ పిన్స్, అలాగే తలకు పెట్టుకున్న పిన్స్, ఇవన్నీ పెట్టుకోవచ్చు అనే ఉద్దేశంతోనే ఇది నేను రీసెంట్గా నిన్నగాక మొన్ననే తీసుకున్నాను. మీకు కూడా చూపిస్తున్నానండి. దీని లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ 4 పీసెస్ వచ్చేసి 130 రూపీస్, చాలా తక్కువ అనిపించింది, అందుకోసానికి నచ్చి తీసుకున్నాను. ఇప్పుడు ఇంకా మరొక ఐటమ్ అండి, ఇది నాకు ఎంతో ఇష్టమైంది. నేను హైదరాబాద్లో తీసుకున్నాను. గ్రూట్ అండి. ఇది చూడండి, చిన్నగా చెక్కతోని చేసినట్టు చాలా బాగుంది. ఇది నచ్చింది. అయ్యో, ఇంట్రెస్ట్ వాళ్ళది. నాకు ఇలాంటివంటే చిన్న చిన్నవి బాగా ఇష్టంగా ఇది చేస్తాను. దీంట్లో పాట్ పెట్టుకోవచ్చు, పెన్సిల్స్ పెట్టుకోవచ్చు. ఈ గ్రూటు ఇలా చూడండి. గ్రూట్ అంటే తెలుసా? వావ్, బొమ్మ ఇలాగా. దీంట్లో చెట్టు వేసి కూడా మనీ ప్లాంట్ అట్లా పెట్టుకోవచ్చు. గ్రూట్ బొమ్మ ఎలా ఉంది చూడండి, నచ్చిందా మీకు? చిన్నగా ఉంది. పెన్సిల్స్ వేసుకోవచ్చు, పెన్సిల్ స్టాండ్ లాగా. చిన్న గ్లాస్ పెట్టేసి వాటర్ పెట్టి డైనింగ్ టేబుల్ మీద కూడా పెట్టుకోవచ్చు. అందంగా ఉంటుంది మనీ ప్లాంట్ పెట్టి పెట్టుకుంటే. ఇది నచ్చిందండి. ఇది కూడా ఎంత 200 135. ఇది ఒకటి తీసుకున్నాను. నెక్స్ట్ ఐటమ్ ఏంటో చూసేద్దాం. ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ ఏంటా ఇది నల్లగా ఉంది అని అనుకుంటున్నారా? పింకిస్తోని ఎగ్ స్టాండ్, కొత్త రకం ఎగ్ స్టాండ్ అండి, మీషోలో వచ్చింది. చూడండి, పింగిన్ స్టైల్లో ఉంది. మా ఇంట్లో ఎగ్స్ ఉంటే చూపించేదాన్ని, ఎగ్స్ అయిపోయినాయండి. ఇలా కోడిగుడ్డు పెట్టేసుకుంటే దీంట్లో బాగుంటుంది. మీకు ఎప్పుడన్నా నేను మరోసారి నా వీడియోస్లో మీకు చూపిస్తాను. చూడండి, 6 కోడిగుడ్లు పెడుతుంది. మనం ఇలాగే డైనింగ్ టేబుల్ మీద పెట్టుకోవచ్చు, కిచెన్లో పెట్టుకోవచ్చు. ఇలాగే ఎగ్స్ పెట్టుకొని
ఫ్రిడ్జ్లో కూడా పెట్టేసుకోవచ్చు. మీకు అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. ఎలా ఉందండి ఎగ్ స్టాండ్? ఇలా పింగ్విన్స్ కోడిగుడ్లు ఇందులో పెట్టేసి ఎగ్స్ పట్టుకున్నట్టు చాలా బాగుంటుంది. ఎగ్స్ ఉంటే పెట్టి చూపించేదాన్ని, లేవు కనుక మరెప్పుడైనా మీకు షార్ట్లో పెట్టి చూపిస్తాను. తప్పకుండా దీని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఇది కూడా చాలా తక్కువనే ప్రైస్, 130 170 అంతే. దీని లింక్ కూడా ఇస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. నెక్స్ట్ ఐటమ్ ఏందో చూసేద్దామా? బరువు ఉంది, చూసేద్దామండి. నేను షార్ట్ పెట్టే ఉంటా. వావ్, చూడండి, నాకు ఎంతో ఇష్టమైన బోట్ షేప్ రోలు. ఇది చాలా నచ్చి తీసుకున్నానండి. మనకు చిన్న చిన్నగా మనకు టీ పెట్టినప్పుడు అల్లం దంచుకోవడానికి, మిరియాలు దంచుకోవడానికి ఇది సపరేట్గా నేను ఓన్లీ టీ కొరకే అల్లం దంచుకోవడానికి ఇది తీసుకున్నానండి. బోట్ షేప్ రోల్ ఎలా ఉందండి? ఈ రోల్ వచ్చేసి 280 రూపీస్ ఈ రోలు. దీని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చెక్అవుట్ చేయండి. మరో నెక్స్ట్ ఐటమ్ ఏంటో చూసేద్దాం. ఇది కూడా ఇంకొక రోలు. ఇది మార్బుల్తోని స్టోన్తో చేసిన రోల్ అండి. ఇది కూడా చిన్నగా మనకు రసం చేస్తాను కదా, దానికి మిరియాలు ఇవి దంచుకోవడానికి కోసమే ఈ రోల్ తీసుకున్నాను. ఇంట్లో పెద్ద రోల్ ఉంది, అందుకోసానికే అది పెద్దగా ఉందని చెప్పేసి చిన్నగా ఉండాలా అనే ఉద్దేశంతో మార్బుల్ స్టోన్తో రోల్ చూడండి ఎంత బాగుందో. ఇది గ్లాసు కింద చూడండి, బాగుంది నున్నగా. దీన్ని కొత్తాయి కదా, బొట్టు పెట్టి వీటిని వాడాలి. ఎంత బాగుందో కదా ఇది రోల్ చూడండి. ఇది కూడా మీషోలో తీసుకున్నాను, 280 రూపీస్. చిన్నగా బాగుంది, ముద్దుగా మార్బుల్ స్టోన్తో తయారు చేశారు. మీకు ఎవరికన్నా కావాలంటే దీని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎట్లా ఉన్నాయండి నేను తీసుకున్న ఐటమ్స్? ఇప్పుడు ఈ ఐటమ్స్ అన్నీ చూసేద్దామా మనము? ఇవి నేను ఒక్కసారి తీసుకున్నాయి కాదండి, ఇవి దాదాపు ఈ బాక్సెస్ అన్ని 2-3 మంత్స్ నుంచి జమ చేస్తున్నాను. ఎప్పుడు మీకు చూపిద్దాం అనుకుంటే నాకు టైం సరిపోతలేదు. ఇప్పుడు అన్నీ ఒకటేసారి చూపిస్తున్నా. ఈవిడేంది ఇన్ని కొనుక్కుంది అని అనుకున్నారు. నేను ఒక్కసారి తీసుకున్నాయి కాదండి, ఎప్పుడన్నా ఒకసారి ఇలాగ నచ్చినప్పుడు మీషో స్క్రోల్ చేసేటప్పుడు ఏదైనా ఐటెం నచ్చిందనుకో, మనం ఏదైనా అనవసరంగా ఏది కొనం కదండి, ఇంట్లోకి ఏది అవసరమైతే అది తీసుకుంటాం. నాకు ఇలాంటి బుజ్జి రోలు లేదండి, అలాగే ఇలా బోట్ షేప్ రోలు కావాలని తీసుకున్నాను. ఇప్పుడు ఏమేమి ఐటమ్స్ తీసుకున్నా అన్నీ ఒకసారి టీపై మీద పెడతానండి, చూడండి. చూడండి, ఇన్ని ఐటమ్స్ తీసుకున్నాను. 1 2 3 4 5 6 7 8 9 10 ఐటమ్స్ తీసుకున్నాను. ఇవన్నీ ఒక్కసారి తీసుకునేది కాదండి, ఒక్కొక్కసారి తీసుకునేది. ఇవన్నీ మనకు ఉపయోగపడేటివే కదండి. అందుకోసానికే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. తప్పకుండా లైక్స్ ఇవ్వండి, అలాగే సపోర్ట్ చేయండి. మరో మంచి వీడియోతో నేను ముందు ఉంటానండి. బాయ్.